హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అటాక్ 13 థాయ్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, థాయ్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బసబ్బా అనే ఒక వాలీబాల్ ప్లేయర్ అయితే ఉంటుంది భయ్య. తను హై స్కూల్లో ఉంటుంది. సూసైడ్ చేసుకుని అయితే చనిపోద్ది అనమాట. మిస్టీరియస్ పర్సన్స్ తనని గోస్ట్ కింద సమ్మౌన్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే మన కంటెంట్ చెక్ చేయండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ మూవీ భయ్యా. స్టార్టింగ్ ఒక 5 to 10 minutes కోసం అండ్ విజువల్లీ టెక్నికల్లీ టాప్ నాచ్ ఉంటుంది. వీటి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అనుకుంటే ట్రై చేయండి మూవీ. పాజిటివ్స్ కూడా అవే చెప్తాను భయ్యా. జస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. ఆ గోస్ట్ ని చూపించిన విధానం కానీ, కొన్ని స్కేరీ మూమెంట్స్ కానీ, స్కేరీ అంటే భయపెట్టవు కానీ వాళ్ళు భయపడడానికి ట్రై చేస్తారు. విజువల్లీ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ బ్లడ్ అండ్ వైలెన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ 5 minutes సీక్వెన్స్ టాప్ నాచ్ అయితే ఉంది భయ్య. నాకు చాలా ఇంపాక్ట్ అయితే వచ్చింది ఆ ఫస్ట్ 5 minutes కి. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది ఒక 5 to 10 minutes. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ప్రాబ్లం మంచి సెటప్ తీసుకుంటారు స్టార్టింగ్ ఒక 5 to 10 minutes. దాని తర్వాత చాలా రొటీన్ అయిపోద్ది భయ్య. మొత్తం హై స్కూల్ డ్రామా అంతా నడుస్తుంది అనమాట. అమ్మాయిల విషయంలో ఆ బుల్లింగ్, ఆ ర్యాగింగ్ ఇదంతా కూడా చాలా రొటీన్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటారు ఆ సెటప్ కి ఇదంతటికి కూడా. దాని తర్వాత మూవీ ప్రెడిక్టబుల్ అయిపోద్ది, రొటీన్ అయిపోద్ది. భయపెట్టడానికి చాలా ట్రై చేస్తారు. అవన్నీ కూడా చీప్ ట్రిక్స్ లాగా అనిపిస్తాయి అనమాట. చాలా మూవీస్ లో చూసేసాం ఆ జంప్ స్కేర్స్ ఇవన్నీ కూడా. సో అసలు భయం వేయదు అసలు. బట్ చూపించిన విధానం మాత్రం కొంచెం స్కేరీగా ఉంటుంది. ఓపెన్ గా చూపిస్తారు, వైలెన్స్ హెవీగా ఉంటుంది. వాటి పరంగా ఇబ్బంది పడతారు కానీ జంప్ స్కేర్స్ అయితే వర్కౌట్ అవ్వవు. చీప్ ట్రిక్స్ అయితే ఉంటాయి. అండ్ వెళ్ళి కొద్ది కూడా మీకు స్టోరీ ప్రిడిక్టబుల్ అయిపోద్ది. మెయిన్ వాళ్ళు ఏదైతే ట్విస్ట్ పెట్టుకున్నారో క్లైమాక్స్ లో అది కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపించింది నాకు. మాక్సిమం ఎక్కువ మంది అయితే గెస్ చేయరు, బట్ నాకైతే ప్రిడిక్టబుల్ గా అనిపించింది. కాకపోతే క్లైమాక్స్ ఒక 10 minutes మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ లాస్ట్ ఒక 1 or 2 minutes సీక్వెన్స్ అయితే ఉంటుంది. అది కూడా చెడదొబ్బారని చెప్పాలి, అనవసరం అనిపించింది నాకైతే. ఓవరాల్ మూవీ అయితే టైం పాస్ ఏం లేకపోతే ఒక హారర్ మూవీ చూద్దాము, భయం రాకపోయినా పర్లేదు, టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, టైం పాస్ అయితే చాలు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కన్వీనియన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.